స్థానిక సోబాలమ్మ ఆలయం సమీపంలో మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశలో అడుగులు వేయడం లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికి తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కోరడం జరిగిందని, అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టామన్నారు. మీ భద్రత కల్పించడంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, ఆకతాయిల ఆగడాలు అరికట్టడం వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాడు చెప్పాం. నేడు ఆచరణ దిశలో అడుగులు వేయటం జరుగుతున్నట్లు తెలియజేశారు. మహిళల ఆశీర్వచనం వల్లనే 72,000 మెజారిటీతో గెలుపొందడం జరిగిందని, వారికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి వారికి అన్ని విధాలుగా భరోసాగా భద్రత కల్పించడం మా బాధ్యత అని తెలియజేశారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాయకులు అందుబాటులో ఉంటారని, వారు సరిగ్గా స్పందించకపోతే నేరుగా నా నెంబర్ 9866317039కు ఫోన్ చేయవచ్చునని పేర్కొన్నారు. ఎటువంటి ఆకతాయిల వివరాలు తెలియజేసి పోలీసుల ద్వారా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వి పుల్లారావు, పోలీసు అధికారులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరిగే ఇష్యూస్ గురించి ఎప్పుడైనా సార్ మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పారు. చిన్న సమస్య పక్కోడికి వచ్చింది కదా, దాన్ని మనం ఎందుకు చూడాలా, మనకు కాదు కదా అని చెప్పేసి వదిలేస్తే అది రేపు మీ ఇంటికి రావచ్చు, ఇంకా 10 ఇంటికి రావచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర కాల్ డేటా ఉంటుంది, అలాగే ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాట్సాప్లు ఉంటున్నాయి, ప్రతి ఫోన్లో కూడా. ఏ చిన్న ఇష్యూ జరిగినా చిన్న మెసేజ్ తీసి, చిన్న వీడియో తీసి, ఒక్క సింపుల్గా ప్రతి నెంబరు, మా నెంబర్ ప్రతి ఒక్కటే మీ దగ్గర ఉంది, నా నెంబర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను నేను. అవన్నీ తీసి మాకు పెట్టగలిగినట్లయితే డెఫినెట్గా ఆ వ్యక్తుల్ని కనీసం మేము వచ్చినప్పుడు స్పాట్లో వాళ్ళు దొరక్కపోయినా కానీ తర్వాత అయినా వాళ్ళని వెతికి తెచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి పిల్లోడు బ్యాడ్ వైసెస్కి అలవాటు పడిపోతున్నాడు. ఆ పిల్లలు ఏం చేయాలంటే, అలా ఎవరన్నా తల్లిదండ్రులకి ఆ పిల్లల మాట వినకపోతే మేము డైరెక్ట్గా వాళ్ళని శిక్షించాం, వాళ్ళ మీద కేసులు పెట్టాం. దయచేసి మా పిల్లోడు తాగేస్తున్నాడు సార్, విపరీతంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా పిల్లోడు గంజాయి అలవాటు అయింది సార్, వాడు మేము ఎంత చెప్పినా వింటలేదు, మా కంట్రోల్లో ఉండలేదు అని కానీ మీరు మా దృష్టికి తేగలిగితే వాళ్ళని పిలిచి మా టైప్ కౌన్సిలింగ్ మేము ఇచ్చి వాళ్ళని మీకు అనుకూలంగా మీ మాట వినే విధంగా తీర్చిదిద్దడానికి కంపల్సరీ ప్రయత్నిస్తాం. ఆ వచ్చిన వాళ్ళని మనకెందుకులే, వాడు వెళ్తున్నాడు కదా అని చెప్పేసి వదిలేయకుండా కానీ మీరు మా దృష్టికి తేగలిగితే డెఫినెట్గా ఆ రోజు దొరకపోయినా కానీ ఇంకా 4 రోజుల కన్నా వాడిని పట్టుకొని మేము తీసుకురాగలం. కాకపోతే దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీరు సింపుల్గా ప్రతి ఒళ్ళ దానిలో ఇప్పుడు వీడియో ఫోన్, మొబైల్ ఫోన్ అంతా వాట్సాప్లో వీడియో ఫోన్లో ఉంటున్నాయి. అవి తీసుకోగలిగితే మాత్రం చాలా బాగా చర్య తీసుకోగలుగుతాం, వాడి మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోగలుగుతాం. వీడియో ఎవిడెన్స్ కానీ మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేయగలిగితే వాడికి కరెక్ట్ శిక్ష పడుతుంది, వాడు కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో మహిళలందరూ కూడా మా దగ్గర వాపోయేవారు. నగరంలోని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దండి, మా మాన ప్రాణాలు కాపాడండి, మా పిల్లలు భవిష్యత్తు కోల్పోతూ ఉన్నారు, వాళ్ళని రక్షించండి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ మహిళలందరూ కూడా మంచి మెజార్టీతోటి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మమ్మల్ని నెగ్గించడం జరిగింది. ఈ రోజున నెగ్గించిన బాధ్యతతో మీ భవిష్యత్తు, మీ భద్రత మా బాధ్యత, మీ భద్రత మా బాధ్యత అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మా నాయకులు పోలీస్ వారిని కూడా పిలిపించి మహిళలందరినీ కూడా ఆ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ రమ్మని వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి శాంతి భద్రతను ఎలా మెరుగుపరచాలి, క్రైమ్ రేట్ని ఎలా తగ్గించాలి, డ్రగ్స్ని సరఫరా కాకుండా ఎలా నివారించాలి, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాల్ని ఎలా అడ్డుకట్టు వేయాలి, దానిపైన చర్చించాం. ప్రజలు చాలా సానుకూలంగా స్పందించారు. వాళ్ళలో భయం ఉంది. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచి పోషించారు వాళ్ళందరినీ, వాళ్ళ కవచాల కింద వాడుకున్నారు వైసీపీ నాయకులు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వాళ్ళని. ఇప్పుడు వాళ్ళందరికీ మేము ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం మారింది, మీ విధానాలు మార్చుకోండి.
మేము మారం, ఇలాగే ఉంటానంటారా? మా స్టైల్లో మేము ఫంక్షనింగ్ చేస్తాం. తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి. మహిళల యొక్క రక్షణ మాకు చాలా ముఖ్యం. దానికోసం ఎంతటి నిర్ణయాలైనా తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది.